కొంతమంది మహిళా ఆర్టిస్ట్ కార్మికురాలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, ఎందుకు వచ్చారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. నేను ఆర్టీసీలో గత 2006లో కాంట్రాక్ట్ పీరియడ్లో జాయిన్ అయ్యాను. 2010లో రెగ్యులర్ అయ్యాను. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో మేము డైరెక్ట్ కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ అయ్యారు. 8 సంవత్సరాలు క్యాజువల్గా చేసిన వాళ్ళు కూడా మాతో రెగ్యులర్ అయ్యారు. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మాత్రం మరి ఒకరు ఏ రోజు డ్యూటీ చేస్తే ఏ రోజు ఇమీడియట్గా ఎప్పుడు చార్ట్ మీద సస్పెన్షన్ రిమూవల్ చేస్తారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. చాలా భయాందోళన కొంత వాతావరణము, చాలా ఆందోళనకు గురవుతున్నాము. ఎలాంటి కారణాలతో మనం రిమూవ్ చేయడం, సస్పెండ్ చేయడం అనేది చేస్తుంది? పై అధికారుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది మీ పైన? చాలా ప్రెషర్ ఉంటుంది సార్. ఎందుకంటే అధికారులు మారేది ఏం లేదు సార్. అప్పుడున్న వాళ్ళే ఇప్పుడున్నారు. పోస్టింగ్ కాకపోతే ప్రమోషన్లలో వచ్చింది అంతేగాని అధికారులు మాత్రం అవగాహన ఉన్న వాళ్ళే. అందుకని చెప్పేసి కనీసం ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అప్పుడు రిమూవల్లు ఉన్నాయి, సస్పెన్షన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దాని మీద ఒక అవగాహన ఇదిలో లేకుండా ఇమీడియట్గా సస్పెన్షన్ ఒక డిఎస్లో పెట్టి చేసేవాళ్ళు ఇమీడియట్గా చార్ట్ మీద సస్పెన్షన్ రిమూవల్ చేస్తున్నారు. అంటే ఆశ అనేది ఉండట్లేదు. మాకు డిపోస్ పేరు నుంచి లిఫ్ట్ అవుతాము అన్న ఆశ లేకుండా ఇంకా సస్పెన్షన్ రిమూవల్ ఆ విధంగా మమ్మల్ని అంటే రోజు రోజుకి మానసికంగా మమ్మల్ని కృంగదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు మేడం ఇట్లా కార్మికులు మెమోలు అయిన వాళ్ళు? సుమారుగా 1200 మంది ఉన్నాం సార్. 4012 మెంబర్స్ అంటే ఇప్పటి వరకు 12,000 మెంబర్స్ వరకు 1200 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంకా ఉండొచ్చు. ప్రజావాణిలో మీకు ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్పింది కదా ఉద్యోగాలకు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అనేది అయితే జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అది ప్రభుత్వం ఇచ్చినాక కూడా సజ్జనర్ గారికి ఏంటంటే ఎండి గారు ఆర్టీసీ మీదనే చాలా ఎక్కువ ఫోకస్ వాళ్ళే చేస్తారని ఆశ మాకు ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తారు అన్న ఉంది. బట్ ఈ విధంగా ప్రతిసారి మమ్మల్ని ఈరోజు కాకపోతే రేపు కాకపోతే రేపు జీవో ఇచ్చినాక కూడా గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి తుంగలో దొక్కి ఇంకా నాదే ఇది అన్నట్టుగా చూడడం అనేది మాకు అంత. ఇక్కడ మీరు బస్సు భవన్ దగ్గరికి వచ్చారు కదా, మరి ఎందుకని వచ్చారు? ఏంటి ధర్నా అని అనుకున్నారా, లేకుంటే మర్యాద పూర్వకంగా ఎండిని కలవాలనుకున్నారా? మేము మర్యాద పూర్వకంగా మొన్న 24th రోజు బీసీ మహాసభ జరిగింది సార్. అక్కడికి కూడా సార్ వచ్చారు. మేము మన బిర్లాయిలే గారికి ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకున్నాం మా సమస్య. అప్పుడు జీవో నిన్నటి వరకు ఉంది అని చెప్పేసి సార్కు చెప్పాము. దానిపైన ఎందుకంటే లాస్ట్ డేట్ కాబట్టి జీవో అనేది ప్రతి ఒక్కటి అది ఏ ఆఫీసర్ అయినా కూడా జీవో అనే దాన్ని బట్టి క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బట్ 2 నెలల నుంచి చూడలేదు. మొన్న ఇప్పుడు 3-4 డేస్లో కూడా మాకు ఒక ఆశ ఉండేది సార్, 24th నుండి కూడా సరే వస్తుంది అని. ఇంతవరకు మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మేము సానుకూలంగా సార్కి విన్నవించుకోవడానికే మేము వచ్చాము. దాని మీద ఎలా స్పందిస్తారు అనేది మాకు సమాధానం కావాలి. చెప్పండి అమ్మా, ఏ డిపోలో చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఏ కారణంతో మీరు ఇక్కడ రిమూవ్ అయ్యారు? టికెట్ కనెక్టింగ్ ఉద్యోగం ఆర్టీసీలో పోవడానికి పెద్ద కారణాలు అవసరం లేదండి. చిన్న చిన్న కారణాలతో తీసేస్తారు. ఏ డిపార్ట్మెంట్లోనైనా లిఫ్ట్ ఇస్తారు. ఏ డిపార్ట్మెంట్లోనైనా సస్పెండ్ అయిన పెద్ద పెద్ద ఎంఆర్ఓలు, ఏఈలు, ఏడబ్ల్యూలకే 1-2 నెలల్లో ఇస్తారు. కానీ ఆర్టీసీలో ఆ పరిస్థితి లేదు. ఏండ్ల తరబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. చిన్న ఉద్యోగాలు సార్, చిన్న చిన్న ఉద్యోగాలు. మహిళల మీద ఒత్తిడి ఏ విధంగా? ఒత్తిడి ఉంటుంది. బయటికి ఫీల్డ్ మీద వెళ్తే కష్టంగా ఉంటుంది. అన్ని రకాల పీపుల్ చూడాల్సి వస్తుంది బస్లో. అంటే అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. మా దారిలో అన్నీ చూస్తాము, కష్టపడతాము. 5కి వెళ్తే మళ్ళీ నైట్ 9-10 అవుద్ది ఇంటికి వెళ్ళేసరికి. మేమేం సీటు వేసుకొని బస్సు అది ఫ్యాన్ కింద కూర్చొని చేసే నౌకరి కాదు అది. చాలా కష్టపడతాం కానీ కష్టపడ్డదానికి ఫలితం లేదు. ఆఫీసర్ల ఒత్తిడి ఉంటుంది, ప్రయాణికులతో ఉంటుంది. అది లేడీస్కి చాలా కష్టమైన జీవితాలు, పిల్లల్ని సాదుకోవడానికే కదా సార్. మేమేమో పెద్ద కోట్లు కూడబెట్టడానికి కాదు. చిన్న జీవితాలు మా ఈ చిన్న ఉద్యోగాలు, చిరుద్యోగాలు, 4th జాబ్ కూడా కాదు అది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. చెప్పండి అమ్మా, మీరు ఏ డిపోలో పనిచేస్తున్నారు? మేము వరంగల్ వచ్చినాం సార్. కండక్టర్ని, నేను కండక్టర్ని. చెప్పండి అమ్మా, అధికారులది మీ మీద ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? మీ పని భారం ఎట్లా ఉంటుంది? మిమ్మల్ని ఎట్లా వేధిస్తుంటారు? పని ఎక్కువ టైం చేయాల్సిందే. మేము ఎంత కష్టపడైనా చేసుకుంటూ వచ్చినా కానీ ఈ టికెట్లు 1-2 అట్లా మిస్ అయినా కూడా మమ్మల్ని తీసి పక్కకు పెట్టేసింది సార్. మేము సంవత్సరం నుండి తిరుగుతున్నాం, మాకేం ఫలితం లేకుండా పోయింది. కొంచెం ఇబ్బందులు ఉన్నామనేసి సార్ని అడగడానికి వచ్చినాం సార్. ఇప్పుడు జీవో వచ్చి 60 రోజులు కూడా అయిపోయింది. 60 రోజులు ఇవ్వాలని చెప్పి జీవోలో మీ పేరు ఉందా? మీకు అక్కడ ప్రజాభవన్ లేవా అనేది తెలియదు సార్. అక్కడ కూడా మేము అప్లికేషన్ పెట్టినాము, ఇక్కడికి వచ్చి పెట్టినాం. ఎక్కడ పెట్టినా కూడా మాకేం ఫలితం లేకపోయింది సార్. సార్ని అడగడానికి వచ్చినాం సార్. ఇప్పుడు సార్
అడగడానికి కోసం వచ్చేసాం సార్. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ డిపోలో పని చేస్తారు? నిజామాబాద్ మా ఆయన నిజామాబాద్ 2 డిపో నుంచి వచ్చాము. అక్కడ చిన్న చిన్న ఇష్యూలకి తీసేశారు కదా. ఫ్యామిలీలో ఒక పిల్లలు పెద్దగా అయ్యారు, పెళ్ళిళ్ళకి వచ్చారు, వాళ్ళు ఇబ్బందులు అవుతున్నాయి బాగా. జాబ్ ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతాము. చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. కొన్ని రోజులు కూడా ఆయన మొన్ననే మందు తాగేశాడు అట్లా ఇట్లా అని చెప్పి. నిజంగా సొసైటీ నిజంగా నా పిల్లల మీద ఒట్టు నిజంగానే చెప్తున్నా నేను. ఎందుకంటే ఇబ్బంది. మరి జాబ్ ఇయ్యనంటే మేము ఏమైనా బిజినెస్ అన్నా చేసుకుంటాం కదా. భార్య భర్తలు కలిసి ఏదో బట్టల షాప్ పెట్టుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాము, ఈ పొద్దుస్తాము, రేపు ఇస్తాము. జీవో కూడా వచ్చింది కదా ఇక్కడ. మరి ఏదైనా చెప్తే కన్ఫర్మ్ చేస్తే మాకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఇవి అని చెప్పేసినా ఏం ప్రాబ్లం లేదు, బతుకుతాం. సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈయన చేయబట్టి 15 తీసేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా బతకాలి చెప్పాలి కదా. వీళ్ళు ఇట్లా ఊకే పిలుస్తున్నారు పంపిస్తున్నారు, ఇబ్బందులు అయిపోతున్నాయి బాగా. చెప్పండి అన్న, ఏ డిపోలో చేస్తారు? ఎప్పుడు రిమూవ్ అయ్యారు? కారణం ఏంటి? నా పేరు శివశంకర్ సార్. నేను ఆర్టీసీ డ్రైవర్ని, నిజామాబాద్ 1 డిపో, ఇందిరా డ్రైవర్ రాజధాని. టిమ్ మేమే చేసుకోవాలి, టికెట్లు మేమే ఇచ్చుకోవాలి, మేమే డ్రైవింగ్ చేసుకోవాలి. అనుకోకుండా ఇప్పుడు నేను ఎప్పుడు కూడా పాయింట్ మీద కంట్రోల్ గొడవపడి మరి బండి పుల్ చేసుకొని పోతా. అలా 5-10 మందిని బొమ్మట నేనే పోను. డ్రైవర్ కమ్ కండక్టర్ అంటే డిలక్స్ బస్సులో మీరు చేస్తారా? రాజధాని ఇందిరా. అయితే కంట్రోల్ గారు 5-10 మందితో పంపిస్తారు, నేను పోనంటాను. టోల్ గేట్ లోపల కూడా రావు సార్, మేము జీతం చేస్తున్నాం, మాకు మనసు తృప్తి కావట్లేదు, మేము పోమని గొడవ పెట్టుకొని 20 మందిని నింపుకొని వెళ్తాను. అట్లాంటిది నా బండిలో ఒక డీటెయిల్ ఎక్కలేదు, ఒక చెకింగ్ కాలేదు, ఒక RM గారు ఎక్కలేదు, ఒక DM గారు ఎక్కలేదు, ఎవరు ఎక్కలేదు. చిన్న తప్పు ప్యాసింజర్ కంప్లైంట్. టికెట్ తీసుకొని ఆయన టికెట్ తీసుకుంటే లోపలికి అలౌట్ చేస్తాను. ఎవరిని లోపలికి అలౌట్ చేయను, టికెట్ ఇవ్వకుండా లోపలికి అలౌట్ చేయను. టికెట్ ఇచ్చే నేను పంపిస్తాను లోపలికి. ఆ తర్వాత టికెట్ పోగొట్టేసుకొని నాకు టికెట్ ఇవ్వలేదు అన్నాడు. నేను అన్నాను, సార్ చూసుకోండి మీరు ఏ పాకెట్లో ఉందో, ఏ జాబ్ పర్సులో పెట్టుకున్నారేమో చూసుకోండి అని చెప్పాను. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు అట్లనే, రాలా బయటికి. మన తూపురం దగ్గర టోల్ గేట్ ఉంది, అక్కడ మేము వాష్రూమ్ బ్రేక్ ఇస్తాం. వాష్రూమ్ బ్రేక్ ఇచ్చి అడిగాను నేను, టికెట్ దొరికిందా అంటే దొరకలేదు అన్నాడు. అదే టికెట్ తీసుకోమని చెప్తే నేను టికెట్ తీసుకోను, నువ్వే తీసి ఇవ్వాలి అని అన్నారు. నువ్వే తీసుకుంటే నేను నా జీవితంలో నేను పెట్టుకోలేను, నువ్వే తీసుకోవాలి, టికెట్ పోవడం నీ పొరపాటు, నువ్వే తీసుకోవాలన్నా. అంతమంది ఆయన ప్రెస్టేజ్ పోయిందని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసినప్పుడు ఆ పక్కనే సమాచారం అందుకొని నన్ను సస్పెండ్ చేయడం అయింది. సస్పెండ్ చేసి రిమూవ్ చేయడం 3 years అవుతుంది. ఇప్పుడు నాకు 3 years అవుతుంది రిమూవ్ చేసి. ఒక ప్యాసింజర్ పట్టుకున్నా, మన డ్రైవర్ మన టిమ్ తెప్పించావు, SR తెప్పించారు, అన్నీ చెక్ చేశారు, అంతా అయింది. ఇందిరా రాజధాని ఎడ్యుకేషన్ ఏంటి? నీకు ఇంత బరువు బాధ్యతలు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు నీకు అప్పచెప్పడానికి కారణం ఏంటి? నువ్వేం చదువుకున్నావు అని? ఇంటర్ డిస్కంటిన్యూ. నువ్వే ట్రిమ్ మెయింటైన్ చేయాలి, నువ్వే డ్రైవింగ్ చేయాలి అంటే నువ్వు చెప్పలేవా మరి అక్కడ అధికారులకు? నాతో కాదు కదా చెప్పాం మేము, చేయాలి, చేస్తేనే ఉండాలి, లేకపోతే లేదండి. నేను అంతకుముందు కూడా టిమ్ చేయమని చెప్పి 15 రోజులు కూర్చున్నాం ఇంట్లో, మా డిపోకి రావడం, టిఫిన్ తినడం, ఇంటికి వెళ్ళడం, డిపోకి రావడం, టిఫిన్ తినడం, ఇంటికి వెళ్ళడం. కూర్చోబెట్టారు 15 రోజులు. టిమ్ పట్టుకుంటే డ్యూటీ ఇస్తామని బలవంతం టిమ్ పట్టించారు. మాకు ట్రైనింగ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, బలవంతం టిమ్ ఇచ్చారు మాకు. అంతే. సరే చేస్తున్నాం అనుకోకుండా వాడు ప్యాసింజర్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం మాకు పొరపాటు ఏం లేదు కదా. అన్ని చెక్ చేసావు కదా, SR చెక్ చేసావు, టిమ్ చెక్ చేసావు, అన్ని చేసావు, క్యాష్ కూడా బరాబర్ కరెక్ట్గా పెట్టాను. నన్ను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది? సస్పెండ్ చేసి రిమూవ్ చేసిన అవసరం ఏముంది? నా భార్య పిల్లలకి ఏం కాలేదు, ఒక యాక్సిడెంట్ కాలేదు, ఒక పేడలు కాదు, ఒక ఏమైంది. నీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు? పెద్ద అమ్మాయి ఇంటర్ పూర్తి అయిపోయింది, చిన్న అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇద్దరు స్టడీ ఉన్నారు. నాకు అప్పులు ఎక్కువ అయిపోయినాయి. నేను మొన్న భరించడానికి సూసైడ్ కూడా చేసుకున్నాను. ఏం తప్పదు, ఏం చేయట్లేదు, ఏం చేయలేని పరిస్థితి నాది.